ఇక అప్డేట్ చూద్దాం. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజా పాలనలో భాగంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం పనితీరు మెరుగుపడాలని, అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొంతమంది కలెక్టర్లపై పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్లో నివాసం ఉండటం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండని పక్షంలో సహించేది లేదని హెచ్చరించారు. పనితీరు మార్చుకోని పక్షుల కఠిన చర్యలు తప్పవని సూచనప్రాయంగా తెలిపారు. రాబోయే 99 రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రాధాన్యతలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలనలో భాగంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలని ఆయన ఆదేశించారు. క్షేత్రస్థాయిలో యంత్రాంగం పనితీరు మెరుగుపడాలని, అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొంతమంది కలెక్టర్ల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు జిల్లా హెడ్ క్వార్టర్లో నివాసం ఉండటం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండని పక్షంలో సహించేది లేదని హెచ్చరించారు. పనితీరు మార్చుకోని పక్షంలో కఠిన చర్యలు తప్పవని సూచనప్రాయంగా తెలిపారు. రాబోయే 99 రోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.